కోవిడ్ టైంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో చాలామంది అద్దెలు కట్టుకోలేకపోయారు. ఇంకొక వైపు ఓనర్స్కి అద్దెలు అందక వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ టైంలో తెలిసింది మన టోటల్ ఇండియన్ రెంటల్ ఇకోసిస్టమే సరిగ్గా లేదు అని. అందుకే మోడల్ టెనెన్సీ యాక్ట్ 2021ని ఇమీడియట్గా అప్పుడు రూపొందించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా న్యూ రెంట్ లా 2025ని ఈ మోడల్ టెనెన్సీ యాక్ట్ బేస్ చేసుకుని తీసుకొచ్చారు. ఈ కొత్త చట్టం ప్రకారం రెంటల్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ కానీ, సెక్యూరిటీ డిపాజిట్, నోటీస్ పీరియడ్, డిజిటల్ స్టాంపింగ్, రెంట్ ట్రిబ్యునల్ వీటన్నిటికీ సంబంధించి చాలా డీటెయిల్స్ నేను ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూడండి. ఇక ఈ కొత్త చట్టం ప్రకారం ఓనర్స్కి టెనెంట్స్కి ఉండే బాధ్యతలు, హక్కులు ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా టెనెంట్స్ అంత రెంట్ ఏ బేసిస్ మీద వసూలు చేస్తున్నారని ఓనర్ని అడగచ్చు. ప్రతి నెల రెంట్ రిసీట్స్ కావాలని అడగచ్చు. ఒకవేళ అన్లాఫుల్గా రెంట్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు అనిపిస్తే అబ్జెక్ట్ చేయొచ్చు. అలాగే ఓనర్ కూడా చెప్పా పెట్టకుండా ఇంటికి రావడానికి వీలు లేదు. కనీసం 24 గంటల నోటీస్ ఇవ్వాలి. ఎమర్జెన్సీ అయితే తప్పితే సడన్గా వెళ్ళడానికి వీలు లేదు. టెనెంట్ ఇల్లు అద్దెకి తీసుకున్న తర్వాత దాన్ని వేరొకరికి సబ్లీస్కి ఇవ్వడానికి కుదరదు. అందుకు తప్పనిసరిగా ఓనర్ అనుమతి ఉండాలి. డిజిటల్ ఎమ్యూనిటీస్కి సంబంధించి లైక్ స్మార్ట్ లాక్స్ కానీ, సెక్యూరిటీ కెమెరాస్ కానీ, బయోమెట్రిక్ యాక్సెస్ కానీ వీటన్నిటి గురించి ఓనర్ ముందుగానే టెనెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. టెనెంట్ అప్రూవల్ లేకుండా డేటా కలెక్షన్ కానీ లేదా అనాథరైజ్డ్ సర్వేలెన్స్ కానీ చేయడానికి ఓనర్కి అవకాశం లేదు. ఇక ఓనర్ బాధ్యతలు, హక్కులు. ఇంటికి అవసరమైన బేసిక్ కమ్యూనిటీస్ లైక్ డ్రింకింగ్ వాటర్, పవర్ సప్లై, హైజీన్ ఇలాంటివన్నీ కూడా ఓనర్ బాధ్యతే. అలాగే ఇంటికి సంబంధించిన మెయింటెనెన్స్, ఏమైనా ప్లంబింగ్ ఇష్యూస్ వచ్చినా, ఎలక్ట్రికల్ వర్క్స్ ఇష్యూస్ వచ్చినా అవన్నీ కూడా ఖచ్చితంగా ఓనరే అడ్రస్ చేయాలి. ఓనర్ బలవంతంగా టెనెంట్స్ని ఇల్లు ఖాళీ చేయించడానికి అవకాశం లేదు. అందుకంటే ఒక నోటీస్ పీరియడ్ ఉంది. కానీ ఒకవేళ టెనెంట్ అద్దె కట్టకపోయినా, ప్రాపర్టీని మిస్యూజ్ చేస్తున్నా, రెంటల్ అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయినా వాళ్ళు ఇల్లు ఖాళీ చేయకపోయినా, లేదా రూల్స్కి విరుద్ధంగా తమకు ఇన్ఫార్మ్ చేయకుండా తమ ప్రాపర్టీని వేరొకరికి లెట్అవుట్ చేస్తే, సబ్లీస్కి ఇస్తే, అప్పుడు కూడా రెంట్ అథారిటీని ఆశ్రయిస్తే తప్పనిసరిగా అక్కడ న్యాయం జరుగుతుంది. చివరిగా రెండు పక్షాలకి ముఖ్యమైన టిప్స్. ఏదైనా సరే వెర్బల్ అగ్రిమెంట్ వద్దు. రిటర్న్గా రాసుకోండి, దాన్ని రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్, రిసీట్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించిన డిజిటల్ కాపీస్ అన్నీ ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోండి. ప్రాపర్టీ మెయింటెనెన్స్కి సంబంధించి ఓనర్కి, టెనెంట్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో రెంట్ లా ప్రకారం మీ బాధ్యతలేంటి, మీ హక్కులేంటి పూర్తిగా తెలుసుకుని దాని ప్రకారం వ్యవహరించండి. అయితే ఈ కొత్త చట్టం దేశవ్యాప్తంగా ఒకే రకంగా అమలవుతుందా లేదా? ఎందుకంటే ప్రాపర్టీ అన్నది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి రాష్ట్రాలన్నీ కూడా ఈ లాలోని కీలకమైన అంశాలని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, తగు మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో రాష్ట్రాన్ని బట్టి కూడా కొన్ని మార్పులు ఉండొచ్చు. ఈ రాష్ట్రంలో అమలవుతున్న నిబంధనలను పూర్తిగా తెలుసుకుని దాని ప్రకారం నడుచుకోండి.